నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక ఇంజెక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటో కాదు, నా చేతిలో కనిపిస్తుంది కదా, డెక్సామెథాసోన్. ఈ డెక్సామెథాసోన్ అంటే ఏంటి, దీని యూజెస్ ఏంటి, ఏ డోసెస్లో యూజ్ చేయాలి, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవ్వదు, దీనివల్ల ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఎవరు కంప్లీట్గా వాడకూడదు, ఎవరు వాడచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. డెక్సామెథాసోన్ అనేది ఒక సింథటిక్ లాంగ్ యాక్టింగ్ గ్లూకోకార్టికాయిడ్, అంటే ఇది ఒక స్టెరాయిడ్. ఓకే, దీనికి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇమ్యూన్ సప్రెషన్ ప్రాపర్టీస్. ఓకే, ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అనుకుంటున్నారా? క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఎందుకు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో యూజ్ చేస్తాం అంటున్నానంటే, దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఇట్ డిప్రెసెస్, అంటే ఇది తగ్గిస్తుంది దీన్ని ఫార్మేషన్, రిలీజ్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. ఏవైతే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉంటాయో వాటి యొక్క ఫార్మేషన్ని, వాటి యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్, కైనిన్స్, హిస్టమైన్స్, లైపోజోమల్ ఎంజైమ్స్ అని ఇలాగ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క ఫార్మేషన్ని తగ్గించి వాటి యొక్క యాక్టివిటీని రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే వాటి యొక్క యాక్టివిటీ రెడ్యూస్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇంకా ఏ కండిషన్స్లో యూజ్ అవుతుంది, ఇది ఇమ్యూన్ని కూడా సప్రెస్ చేస్తుంది అన్నాను కదా. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ సచ్ యాజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో కూడా పనిచేస్తుంది. క్రోనిక్ కండిషన్స్, అలర్జిక్ రియాక్షన్స్ కావచ్చు, రీనల్ ఇష్యూస్ కావచ్చు, సెరిబ్రల్ ఎడిమా కావచ్చు, ఇటువంటి క్రోనిక్ డిసార్డర్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఇంజెక్షన్ రూపంలోనే ఉంటుందా? నో, ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, సిరప్ రూపంలో ఉంటుంది, ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది, అండ్ డ్రాప్స్ రూపంలో కూడా ఉంటుంది. ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ రూపంలో కూడా ఉంటుంది. ఓకే, ఇది ఏ డోసెస్ వేసుకోవాలి, ఏ కండిషన్లో ఏ డోస్ వేసుకోవాలా? నేను దీన్ని స్టెరాయిడ్ అన్నాను కాబట్టి మెడికల్ ప్రొఫెషనల్స్ మన హెల్త్ కండిషన్స్ని, మన వెయిట్ని, మన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని దీని డోస్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్స్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఈ డోస్ అయితే ఈ వీడియోలో చెప్పాను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ ఉంటుంది, వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? కంపల్సరీ ఉన్నాయి. స్టెరాయిడ్ అంటేనే ఖచ్చితంగా అడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది దీనివల్ల? ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ జరిగి బాడీ లోపల హైపర్ టెన్షన్ని కాజ్ చేస్తుంది, ఎడీమాని కాజ్ చేసేస్తుంది, లేకపోతే హైపర్ గ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ని బాగా పెంచేస్తుంది, ఆక్యులార్ క్యాట్రాక్ట్ని వచ్చేటట్టు చేస్తుంది, గ్లకోమా కాజ్ చేస్తుంది, అంటే ఆస్టియోపోరోసిస్ అండ్ బోన్ ఫ్రాక్చర్స్కి కూడా కాజ్ చేస్తుంది. అండ్ దీన్ని క్రోనిక్గా అయితే యూస్ చేయకూడదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇమ్యూన్ని సప్రెస్ చేసేదానికి చాలా తోడ్పడుతుంది. ఇటువంటి అడ్వర్స్ రియాక్షన్స్తో పాటు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంది? నాజియా, వామిటింగ్, స్లీప్లెస్నెస్, ఇరిటబిలిటీ, ఇన్సామ్నియా అండ్ డ్రౌజీనెస్, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెయిట్ గెయిన్ కూడా కాజ్ చేస్తుంది ఇది. దీన్ని ఎవరెవరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి? చిల్డ్రన్స్, డయాబెటిక్ పేషెంట్స్, రీనల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు అండ్ సెరిబ్రల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నోళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా అయితే వాడాలి. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. ఓకే, దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏమన్నా సజెషన్స్ ఇస్తావా? మీరు చేసిన తర్వాత వేసుకోవాలి, ట్యాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా. ఓకే, బాగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ నాజియా, వామిటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకొని యాంటీ ఎమిటిక్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ దీనివల్ల కన్ఫ్యూజన్, డ్రౌజీనెస్, ఇరిటబిలిటీ ఉంటుంది కాబట్టి డ్రైవింగు, ఏదన్నా పెద్ద మీటింగ్స్ కానీ, ఏదన్నా హైలీ స్కిల్డ్ వర్క్ కానీ అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ డోస్ క్యాలిక్యులేట్ వేసుకొని ఆ యాక్టివిటీస్ అయితే చెయ్యాలి. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ర్యాండమ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగానే ఈ డోసేజ్ అయితే తీసుకోవాలి వాళ్ళు. రీనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా సేమ్, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వాడాలి.
దీని గురించి కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా అడగండి దీని గురించి. అండ్ వేరే డ్రగ్స్ ఏవైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఆ డ్రగ్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను.